విద్యార్థినులకు ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలి. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో అందించాలి. ఆ బాధ్యత ప్రభుత్వాలదే. వారి ప్రాథమిక విద్యా హక్కుకు ఎలాంటి భంగం కలగొద్దు సుప్రీంకోర్టు. అయితే ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రమే కాదు, మన దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, వీటన్నిటిలో చదువుకుంటున్నటువంటి ఆడపిల్లలకు వాళ్లకు నెలవారీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఆ శానిటరీ ప్యాడ్స్ కానీ, అదేవిధంగా ఏది ఇన్నర్ వేర్స్ కానీ, లేకపోతే వాళ్లకు అంటే మినిమం సౌకర్యంతో 100% ఈ పాఠశాలల నుంచి ఇవ్వాలి అనేది సుప్రీంకోర్టు ఈ మాటను ఎన్నోసార్లు చెప్పింది. అయినా పెడచెవిన పెట్టినటువంటి ప్రభుత్వాలు వీటిని పట్టించుకోక ఇక మరి సుప్రీంకోర్టు డైరెక్ట్ వచ్చి చెంపల మీకు ఏం కొడుతుందా ఇళ్ళను, లేకపోతే ఏం చేస్తుంది తెలియదు. కానీ మొత్తానికి ఎన్నిసార్లు అది ఇచ్చినా కానీ ఇంకా సిగ్గు రాకపోతే ఎట్లనే ఇంకా పిల్లలకు అంటే పిల్లల కోటకు లేదన్నా ఇదంతా. ఇలా వాళ్ళ ఖర్చులు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు పడుతున్నటువంటి అవస్థలలో కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎంతో కొంత సహాయపడుతుంది అనుకుంటే, నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరున్నది. కొంచెం చదువుకోవడానికి ఒక ఆసర కల్పియండి. ఎన్నిసార్లు కోర్టులు తిట్టినా మీకు ఇక సిగ్గురాదా?